నమస్కారం వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సచివాలయంలో 59వ CRDA అథారిటీ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ సంస్థలకి భూ కేటాయింపులు, GOMల నిర్ణయాలు, సచివాలయం, HOD భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో APC పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయడంపై సమీక్ష జరిగింది. అలాగే రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై కూడా వివరంగా చర్చించారు. వివిధ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకునేలాగా కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి P. నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, CS సాయి ప్రసాద్ తో పాటు పట్టణాభివృద్ధి, CRDA, APDCL విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇదే సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో గనుల శాఖపై సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమీక్షకు మంత్రి కొల్లు రవీంద్ర, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో 11 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ ప్రభుత్వం నియామక ఉత్తర్వుల్ని జారీ చేసింది. నగరపాలక సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది సర్కార్. ఈ మేరకు ఈ రోజు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. 6 నెలల పాటు కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లుగా కొనసాగుతారని జీవోలో స్పష్టంగా పేర్కొంది. విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు నగరపాలక సంస్థలకు ప్రత్యేక అధికారుల్ని ప్రభుత్వం నియమించింది. ఇవి కాకుండా 75 పురపాలక సంఘాలకు కూడా ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల తీవ్రతపై తాడేపల్లి APSDMA కార్యాలయంలో కలెక్టర్లు మరియు వివిధ శాఖల అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026ను ఆవిష్కరించారు. ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, మందులు సిద్ధం చేయడంతో పాటు నిరంతర త్రాగునీటి సరఫరా, చలివేంద్రాల ఏర్పాటు, పశువుల రక్షణ మరియు కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం తీసుకునే సూచనల్ని పాటించాలని హోంమంత్రి అంతా ప్రజలకు సూచించారు. విద్యార్థుల్ని ఉత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీయడంలో విజయవాడ కోస్ట్ హై స్కూల్ ముందుంటుందని స్కూల్ CEO సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. తమ విద్యార్థుల మేధస్సును పెంపొందించే విధంగా సైన్స్ ఎక్స్పో వంటివి నిర్వహిస్తూ విద్యార్థుల్ని ఏ రంగంలోనైనా రాణించే విధంగా తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు. విజయవాడ కోస్ట్ హై స్కూల్ నందు విద్యార్థులకి సైన్స్ యొక్క శక్తిని మరియు స్ఫూర్తిపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో అద్భుతంగా జరిగింది. విద్యార్థుల మేధస్సుని పెంపొందించే విధంగా పలు ప్రదర్శనలతో ఈ సైన్స్ ఎక్స్పోకు ముఖ్య అతిథిగా DSP CIDA లక్ష్మీనారాయణ, స్కూల్ CEO సూర్యప్రకాష్, డీన్ డేవిడ్ డానియల్, NS ఫ్యాకల్టీ వారితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ కోస్ట్ హై స్కూల్ CEO సూర్యప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే సబ్జెక్టుపై పట్టు అవసరమని, విద్యార్థులకు సరైన అవగాహన కల్పించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పారు. విద్యార్థుల్ని ఉత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు విజయవాడ KL రావు నగర్ లో గల కోస్ట్ హై స్కూల్ కృషి చేస్తుందని చెప్పారు. తమ విద్యార్థుల మేధస్సును పెంపొందించే విధంగా సైన్స్ ఎక్స్పో వంటివి నిర్వహిస్తూ విద్యార్థుల్ని ఏ రంగంలోనైనా రాణించే విధంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఒక సైన్స్ పైనే కాకుండా అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులకి సరైన అవగాహన కల్పిస్తామని, విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు వారికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. శుభోదయం అండి. ఈరోజు కోస్ట్ హై స్కూల్లో మెగా సైన్స్ ఎక్స్పో మొదలుపెట్టాము. ఈ ప్రోగ్రాంకు సంబంధించి రోబోటిక్స్, తర్వాత డ్రోన్స్, తర్వాత NS సంబంధించిన బయాలజీకి, కెమిస్ట్రీకి, తర్వాత మిగిలిన స్మాల్ చిల్డ్రన్ కోసం ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా పిల్లలు అనేకమైనటువంటి వైజ్ఞానిక విషయాలు నేర్చుకుంటారు. ఇది పిల్లల యొక్క భవిష్యత్తుకి, వారి భవిష్యత్తులో ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను అవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ప్రాథమికంగా మేము ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్. స్కూల్ నందు NS ఫ్యాకల్టీ టీచర్ అని, నా పేరు వాణి, నేను సైన్స్ టీచ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు జరగబోయేటటువంటి మెగా సైన్స్ ఎక్స్పోని సక్సెస్ఫుల్గా జరిగించాలనే ఉద్దేశంతో మన స్కూల్ డ్రోన్, రోబోటిక్స్ అండ్ వన్ మోర్, ఇంకా చాలా పిల్లలకి ఏ విధంగా అయితే వాళ్ళకి ఫ్యూచర్లో యూజ్ అవుతాయో అన్ని ప్రాజెక్ట్స్ని, నాట్ ఓన్లీ సైన్స్ అండి, అన్ని సబ్జెక్ట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లలకి అవగాహన కల్పించే విధంగా ఇది ప్లాన్ చేసాము ఈ మెగా సైన్స్ ఎక్స్పోని. అండ్ ఈ డ్రోన్, ఈ రోబోటిక్స్ అనేవి మనకి ఇంజనీరింగ్ లెవెల్లో నేర్పించే ప్రాజెక్ట్స్ అండి. కానీ మన మేనేజ్మెంట్ వాళ్ళు, కోస్ట్ స్కూల్ వాళ్ళు చిన్న పిల్లలు అప్పటి నుంచే దీని మీద అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో సో మనం ఇయర్ దీన్ని మెగా సైన్స్ ఎక్స్పోతో సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి
దీన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఏరియా చిట్టినగర్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేయలేదండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ వి ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ పోస్ట్ స్కూల్. సో దీన్ని సక్సెస్ఫుల్గా జరిగించాలనే ఉద్దేశంతో అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు, పేరెంట్ కానీ టీచర్స్ కానీ. సో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కోస్ట్ హై స్కూల్లో మెగా సైన్స్ ఎక్స్పో జరుగుతుంది. మా పిల్లలు ఎల్కేజీ నుంచి ఇక్కడున్న ప్రతి టీచర్ వారి కోసం ఎంతో కష్టపడతారు. వాళ్ళు ఉన్న స్కిల్స్ని బయట తీసుకురావడానికి మా స్కూల్ కోస్ట్ హై స్కూల్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళ కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళ విషయం పట్టించుకుంటారు. ఎల్కేజీ టు 10th వరకు వచ్చేసరికి వాళ్ళు అన్ని రంగాల్లో పాటలు, ఆటలు, డ్యాన్స్ అన్ని రంగాల్లో మెయిన్గా సైన్స్, మ్యాథ్స్, ఐఐటి, నీట్ కోచింగ్ కూడా మాకు ఇక్కడ ఇవ్వబడడం జరుగుతూ ఉంది. దాన్ని బట్టి మేము మా స్కూల్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా ఇక్కడ మా పిల్లల్లో కూడా చాలా నైపుణ్యం ఉన్నది. వాళ్ళ సామర్థ్యానికి మించి కూడా మనం ఏది చెప్పినా సరే వాళ్ళు రియాక్ట్ అయ్యి చక్కగా చెప్పినా సైన్స్ ఎక్స్పోలో వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ సామర్థ్యాలన్నిటినీ ఈ సైన్స్ ఎక్స్పోలో ప్రతి ఎక్స్పోలో మీరు చూడవచ్చు. కాబట్టి ఈ సైన్స్ ఎక్స్పో తరఫున మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం స్థాపించి 38 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1008 కలశాలతో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ముత్యాలంపాడులో సాయినాథ్ దేవాలయం ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిందని, ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం స్థాపించి 38 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1008 కలశాలతో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిత్యం అన్నదానం నిర్వహించడం, ముఖ్యంగా గురు పౌర్ణమి వంటి పండుగలను అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. గత 38 సంవత్సరాలుగా నిరంతరం స్వామివారికి సేవ చేస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. తాను 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కాకుండా ఎప్పటికప్పుడు స్వామివారి భక్తుడిగా ఆలయ కార్యక్రమాలకు హాజరవుతూ స్వామివారి ఆశస్సులు పొందుతున్నానని బోండా ఉమా తెలిపారు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణారుహేయ ఉద్ధరేత్ బ్రాహ్మణాయాయ సర్వస్తోమోదినాత్. రోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఆ షిర్డీ సాయినాథుని దేవాలయం ముత్యాలంపాడులో మరి ఇక్కడ ప్రతి వారం కూడా వేలాది మంది భక్తులు, అలాగే కమిటీ వారు ప్రతి వారం కూడా అన్నదానం, నిత్యాన్నదానం ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం ఏర్పాటు చేయటం, మరి గురు పౌర్ణమి కానీ పండగలన్నింటినీ అత్యంత వైభవంగా చేసుకోవటం, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సాయిబాబా వారిని మరి నిత్యం కొలవటం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా 38 సంవత్సరాల నుంచి నిరంతరం కూడా స్వామివారి సేవ చేయటం, స్వామివారి ఆశీస్సులు పొందటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గతంలో కూడా 2014, 2019 మధ్య కానీ శాసనసభ్యుడు కానప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా స్వామివారి భక్తుడినే, ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం అయినా సరే ఆలయ కమిటీ అటు గౌతమ్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఎవరు పిలిచినా సరే ఖచ్చితంగా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందటం అన్నీ కూడా చేయడం జరుగుతోంది. అలాగే ఈరోజు ఈ గుడికి మరి ఇక్కడ ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. అయినా సరే ప్రభుత్వం తరపున పోలీస్ శాఖని, ఫైటౌన్ పోలీసు వారిని, ట్రాఫిక్ పోలీసు వారిని ఈ కార్యక్రమాల రోజున ఈ వన్ సైడ్ అంతా బ్లాక్ చేసి వీళ్ళకి ఏ అసౌకర్యం రాకుండా, భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా రోడ్డు మీద ఉంది. మరి వాళ్ళ భక్తులు పెరిగిపోయారు. అయినా సరే ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా ఏమన్నా కావాలంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వెనకాల గోడ ఒకటి పడిపోయిందన్నారు, ఆ గోడ నిర్మాణం కూడా అనుమతులు ఇచ్చాం. ఏం ఇబ్బంది లేదు, కట్టుకోమన్నాం. ఖచ్చితంగా ఆ షిర్డీ సాయినాథుని ఆశీస్సులు మనందరికీ ఉండాలి. ఈ నియోజకవర్గం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఈ కమిటీ మనందరూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ
మరొకసారి ఈ కమిటీని హృదయపూర్వకంగా ఆలయ కమిటీ వారిని అభినందిస్తాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేషన్ మాఫియా జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆరోపించారు. మట్టి, ఇసుక, మైనింగ్ వ్యాపారం, రేషన్ మొదలైన వాటిని వదలకుండా దందా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో డబ్బు కోసం ఎంపీ కేశినేని చిన్ని దందాలకు తెరలేపారని చెప్పారు. ఈ దందాలో జిల్లాలోని ఎమ్మెల్యేలకు కూడా భాగస్వామ్యం ఉందని అన్నారు. 2 ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన 5గురికి నెలకు 25 లక్షలు వాటా ఒక్క రేషన్ మాఫియా ద్వారానే ఎంపీ నుంచి వెళ్తుందని అన్నారు. అలాగనే పేదలు కడుపు నింపుకోవడం కోసం ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని పక్కదారి మళ్లించిన దందా చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వెంటనే రేషన్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమేశ్వరరావు గారు, రాజగోపాల్ గారు, కేశినేని నాని గారు, వీళ్ళ పేరు చెప్తే విజయవాడ జరిగింది మంచిగానే ఉండి, లేకపోతే ఢిల్లీ స్థాయిలో వీళ్ళు చేసిన మంచి ప్రతి ఒక్కరి గారు గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఎంపీ పేరు చెప్తే నేను చెప్పట్లా, స్వయాన వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే చెప్పారు. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఎంపీ అంటే మట్టి పేకాట అని చెప్పని విధంగా మార్చిన ఎంపీ అని ఉన్నారంటే ఇది చిన్నియే. ఒకసారి నేను బాధపడతా ఉంటా, మా ఇంట్లో గారు నన్ను చిన్ని అని పిలుస్తారు. అతని పేరు చిన్నియే, నా పేరు చిన్నియే. కానీ ఏదో దేవుడి అదృష్టం, లేకపోతే మా తల్లిదండ్రుల పెంపకమో అలాంటి అలవాట్లు లేకపోతే అలాంటి బుద్ధులు మాకు లేవు. అతను వచ్చినాయి ప్రతి దాంట్లో కూడా రూపాయి, ఏ విధంగా రూపాయి దోచుకోవాలి, ఏ విధంగా రూపాయి దండుకోవాలని చెప్పిన ఆలోచన తప్పితే ఈ నగరానికి, ఈ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలకి మంచి చేద్దామని చెప్పిన ఉద్దేశం ఇక్కడ ఉన్న ఎంపీకి. అతని తోడు ఆ ఎమ్మెల్యేలు గారు దోచుకుందాం, దాచుకుందాం అని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గారు ముందుకు వెళ్తున్నారు జరుగుతుంది. నేను ఒకటే చెప్పుతున్నాం చిన్నికి, మీ అన్నయ్య న్యూస్ నేర్చుకో, నాని గారి న్యూస్ నేర్చుకో. 10 సంవత్సరాలు ఈ పార్లమెంట్కి ఎంపీగా పనిచేశారు. ఇలాంటి ఆరోపణ కానివ్వండి, లేకపోతే ఇలాంటి సంఘటనలు కానీ ఒకటన్నా జరిగిందా? ఏ రోజు కూడా ఒక్క మచ్చ లేకుండా ఆయన 10 సంవత్సరాలు ఎంపీగా గర్వంగా, దమ్ముగా, ధైర్యంగా పనిచేశారు. ఈ పార్లమెంట్కి టాటా ట్రస్ట్ ద్వారా ఈ పార్లమెంట్ ఆయన దత్తత తీసుకున్నారు. నువ్వేమో నీ అక్రమ సంపాదన కోసం మా పార్లమెంట్ నువ్వు దత్తత తీసుకున్నావు. మొన్న హైదరాబాద్లో ఒక పెళ్లిలో వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా ఓటు మీ పాలనలో మహిళలకి భద్రత లేదని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కొట్టేటి హనుమంతరావు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకి భద్రత లేదని, మహిళలపై జరిగిన దాడి ఘటనను వారికి గుర్తులేదా అని ప్రశ్నించారు. ఎంపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కొట్టేటి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో మహిళలకి రక్షణ కరువైన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆ విషయాన్ని మరిచి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా మహిళా దినోత్సవం రోజు కూటమి పాలనలో మహిళలకి భద్రత లేదని వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా నైపుణ్యాభివృద్ధి శిక్షణకు కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. లేకుంటే రానున్న కాలంలో మహిళలే వైసీపీకి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజాలకు బుద్ధి చెప్తారని అన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఆర్కే రోజా కానీ వాళ్ళు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ నైతిక విలువ వాళ్ళకి లేదు. సజ్జల రామకృష్ణ గారికి ఒకటే చెప్తున్నాం, ఆర్కే రోజాకి కూడా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి జగన్ రెడ్డి పరిపాలనలో
రాష్ట్రంలో జరిగిన మహిళలపై అత్యాచారాలు కానీ, అగాత్యాలు కానీ, మైనర్ బాలికలపై అగాత్యాలు కానీ, మహిళల్ని ప్రశ్నిస్తే వాళ్ళని మానసికంగా చిత్రహింసలు పెట్టిన సంఘటనలు కానీ, మహిళలపై అనేకమైన హింసాత్మకమైన సంఘటనలు జరిగిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగినాయి. ఆ రోజు ఆర్కే రోజా కానీ, సజ్జల రామకృష్ణ కానీ ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రంలో మహిళలందరికీ మానసికంగా శోభిస్తున్నారంట. ఈ వ్యాఖ్యల్ని వెనక తీసుకోండి. మీ తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా గారిని చెప్తున్నాం, మీ నోటు వచ్చినట్టు మాట్లాడబాకండి, మీ నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడబాకండి, నిజాలు మాట్లాడడం నేర్చుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పలా. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి దేవినేని మురళి అని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు. విద్యార్థి నాయకుడు దేవినేని మురళికి 38వ వర్ధంతి సందర్భంగా గుణదలలోని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవినేని మురళి మహోన్నత భావాలు కలిగిన వ్యక్తి అని చెప్పారు. పేద విద్యార్థులకి ఫీజులు కట్టి వారిని చదువుకునేలాగా ప్రోత్సహించారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. 38వ వర్ధంతి సందర్భంగా విజయవాడ నగరంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయనతో పాటు చదువుకున్న ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయనతో పాటు ఆయన ప్రయాణం చేసిన ఆయన సహచరులు, అనుచరులు, వాళ్ళందరూ ఒక ప్రేమతో, అభిమానంతో చనిపోయి 38 సంవత్సరాలైన మురళీ గారిని, మురళీ గారితో పాటు ఆ రోజు చనిపోయిన 4 సహచరుని ఈరోజు గారు గుర్తించుకుంటూ వాళ్ళ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా, నగర, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, వివిధ హోదాల్లో పనిచేసిన పెద్దలు అందరు గారు ఈరోజు మురళీ గారికి నివాళులు అర్పించి ఏదైతే విద్యార్థుల మీద ఆ రోజుల్లో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, దానికి వ్యతిరేకంగా యుఎస్లో స్థాపించిన గాంధీ గారికి, నెహ్రూ గారికి ఒక సోదరుడుగా అండగా ఉండటంతో పాటు ఆ రోజు ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయనతో ఎవరైతే ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అన్ని విధాలుగా చదువు రూపంలో, ఆర్థికంగా అనేక విధాలుగా ఆయన సాయం చేస్తడం జరిగింది. ఈ రోజు ద్వారా దేశ విదేశాల్లో ఎప్పుడన్నా నేను అమెరికా కానివ్వండి, లండన్ కానీ వెళ్తే అనేక మంది పెద్దలు మేము నెహ్రూ గారితో, గాంధీ గారితో, అదే విధంగా మరీ ముఖ్యంగా మురళీ గారితో ఎక్కువ సాన్నిధ్యంగా ఉన్నాం, మా అందరిని ఎంతో బాగా చూసుకునేవారు. వాళ్ళే కాకుండా ఈరోజు అనేక మంది ఈ రాష్ట్రంలో మంత్రులుగా, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు కూడా మురళీ గారితో సాన్నిధ్యం ఉన్నారు. ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు గారా అనేక మందికి మాకు ఉద్యోగాలు ఆ రోజు మురళీ ప్రోత్సాహంతో మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి చనిపోయి 35 సంవత్సరాలైనా ఈ నగరంలో సంబంధించిన లక్షలాది మంది గుండెల్లో మురళీ గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన ఆశయ సాధన కోసం 30వ సందర్భంగా ఏదైతే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ధంతిని జరగడం జరుగుతుంది. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఈ యొక్క యాక్టివ్గా పనిచేస్తూ ఆనాడు దేవినేని గాంధీ గారు ఈ యొక్క స్టూడెంట్స్ మీద రాజకీయం పడి స్టూడెంట్స్ భవిష్యత్తు పోతుందని చెప్పి యుఎస్ఓ స్థాపించడం జరిగింది. ఆయన మరణాంతరం నెహ్రూ గారు, అలాగే మురళీ గారు ఈ యుఎస్ఓని ముందుకు నడుపుతూ ఎంతోమంది పేద విద్యార్థుల్ని చదివిస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామని చెప్పి ముందుకెళ్తూ ఆ యుఎస్ఓ సంస్థ నడిపించినటువంటి
పాత్రలో మురళీ గారు కూడా ముందుండి అనేకమైన సేవలు చేసినటువంటి మానవుడు. అలాంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం దురదృష్టకరం. ఎప్పుడూ కూడా కొత్త వాళ్ళే కాదు పాత వాళ్ళు అందరూ కూడా కలిసి ఈ యొక్క ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాకి దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో మరి పాత కొత్త మిత్రులందరూ ఎప్పటి నుంచో ఉన్నటువంటి మురళీ గారి స్నేహితులు కానీ, నెహ్రూ గారి స్నేహితులు కానీ, అనుచరులు కానీ అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయటం జరిగింది. మురళి ఆ రోజున ఏదైతే విద్యార్థుల కోసం ఒక సంఘం ఉండాలని చెప్పేసి యువకుల కోసం, విద్యార్థుల కోసం, వారి భవిష్యత్తు కోసం తాపత్రయపడి ఈ ఆర్గనైజేషన్ని స్థాపించి ఆర్గనైజేషన్ ద్వారా 10 మందికి చదువులు చెప్పించి వాళ్ళకి బట్టలు కుట్టించి ఫీజులు కట్టి చాలా కార్యక్రమాలు చేశాడు. ఆ ఆశయాలన్నింటినీ కూడా మురళి మా స్నేహితుడని గర్వంగా చెప్పుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి మేము చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో అసంఘటిత కార్మికులు, రోడ్లపై పనిచేసే కూలీలు, ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. 58వ డివిజన్ డాబాకోట్ల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ తరపున అలాగనే సొంత నిధులతో కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో మాట్లాడి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో భాగంగా ఈ రోజు 58వ డివిజన్ డాబాకోట్ల సెంటర్ లో మొదటి చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వర్షాలు పడే వరకు ఈ చలివేంద్రాలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అన్ని కేంద్రాల్లో చల్లటి మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఎండలు అప్పుడే స్టార్ట్ అయినాయి. విజయవాడ అంటేనే ఎండలు. మరి మార్చి 10వ తారీఖుకి వచ్చాం. రోజు రోజుకి కూడా టెంపరేచర్లు, ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా 2024 నుంచి ప్రతి సంవత్సరం ప్రతి కోడల్లో కూడా అసంఘటిత కార్మికులకి, మరి రోడ్ల మీద పనుల మీద వచ్చే ప్రయాణికులకి, మహిళలకి, ఆటో వర్కర్లకి, రిక్షా వర్కర్లకి అందరికీ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీళ్ళు అందుబాటులో తీసుకొచ్చాం. పార్టీ తరపున మా సొంత నిధులతో మజ్జిగ కేంద్రాలు కూడా పెడుతున్నాం. ఇటు మున్సిపల్ కార్పొరేషను కమిషనర్ గారు అన్ని కోడల్లో కూడా ఏర్పాటు చేయమన్నాం. ఇవాళ మొట్టమొదటిది 58వ డివిజన్లో ఈ డాబాకోట్ల సెంటర్లో ఇప్పుడే మరి మాజీ కార్పొరేటర్ సోదరి శ్రావణి కానీ, మాజీ కార్పొరేటరు పిరియా జగదాంబ, పిరియా సోమేశ్వరరావు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు దుర్గారావు, రవి, అలాగే మన తారక రామారావు, ఇంకా మా మహిళా నాయకురాలు సుల్తానా కానీ, రజనీ అందరితో చేతుల మీదుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రారంభించుకున్నాం. ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఎండలు, మళ్ళీ వర్షాలు పడే వరకు ఈ కేంద్రాలు ఖచ్చితంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 8 వరకు కూడా తెరిచే ఉంటాయి. అన్ని కేంద్రాల్లో కూడా సపరేట్గా టెండర్లు పిలిచి మంచినీరు, చల్లటి మంచినీళ్ళు అందుబాటులో తీసుకొచ్చాం. ప్రజలకు వినియోగంలో ఎంత ఖర్చు అయినా సరే అన్ని చోట్ల కూడా ఇది ఏర్పాటు చేస్తాం. మాకు ప్రజల సౌకర్యం, ప్రజల శ్రేయస్సు ముఖ్యం. అట్లాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎండలు ముదురుతున్నటువంటి సమయంలో అర్జెంటు పనులుంటేనే ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ బయటికి రండి. పిల్లలకి వేసవి సెలవులు ఎలా ఉన్నాయి, పిల్లల్ని కూడా కాపాడుకోండి. ఎండ బారిన పడకుండా చూసుకోండి. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి, వడగాల్పులు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ జాగ్రత్తగా ఉండమని కోరుతా ఉన్నాం. 58వ డివిజన్లో, సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో చలివేంద్రం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే విజయవాడ అంటేనే ఎండలకు ప్రసిద్ధి. ఇప్పుడు జనవరి ఎండ అయిందంటేనే ఎండలు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ మనకి జూన్ వరకు కూడా ఎండలు విపరీతంగా ఉంటాయి. కనుక
ఇక్కడ ఏంటంటే అందరూ కూడా మార్నింగ్ లేస్తే వర్క్ వెళ్ళేవాళ్ళు, అలానే రోజు ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక పని వల్ల బయటకు వస్తూ ఉంటారు. మహిళలు కానీ చిన్నపిల్లలు కావచ్చు, కార్మికులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేటట్లు కూడా మెయిన్ రోడ్లో అనేది 58వ డివిజన్ ఇందిరానగర్లో పెట్టడం జరిగింది. ఇక్కడనే కాదు, ఈ రోజు అయితే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో నందమూరి నగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఏరియాలో అలానే సెంట్రల్ డివిజన్లో ఎన్నైతే డివిజన్లు ఉన్నాయో అన్నింటిలో కూడా ఒక్కొక్కటిగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందో, అలానే ఉమా గారు కూడా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. విఎంసీ పరంగా కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకొని మీరు దీన్ని మంచిగా యూజ్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే మన విజయవాడ అంటేనే ఎండలు కాబట్టి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.